ఫస్ట్లోనే మనకి చెప్పారు అర్జున్ పాల్వాయి క్యారెక్టర్ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ మైకిల్ వేలాయుధం క్యారెక్టర్ మొదలవుతుంది అని. రెండు క్యారెక్టర్స్లో పవన్ కళ్యాణ్. మీకేమనిపించింది సార్ దీని గురించి? సిద్ధార్థ్ రాయ్ 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 ఈ సినిమా చూస్తున్నంతసేపు నాకు మళ్ళీ ఆ సిద్ధార్థ్ రాయ్ గుర్తొచ్చాడు. ఎందుకంటే అదే చార్మ్, అదే ఎనర్జీ, అదే డాన్స్లు. ఎస్, పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ బ్యాక్ బ్యాక్. వౌ. ఆ మధ్యలో బాలు, అన్నవరం, జానీ, పులి ఇలాంటి ప్రయోగాత్మకమైనటువంటి చిత్రాలు చేసినప్పటికీ ప్రేక్షకులు అలాగే పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఎక్కువగా అతనికి నప్పేది, ప్రేక్షకులు ఇష్టపడేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రొమాంటిక్ బ్యాక్ డ్రాప్ ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్ చిత్రం అని. వావ్. అందుకే జనాలు యాక్సెప్ట్ చేశారు, చూస్తున్నారు. అరే పవన్ కళ్యాణ్ ఈ సైన్మాల ఎంత మస్తు కొట్టిండ్రవై. అసలు ఖుషీ సైన్మా తర్వాత మధ్యలో ఏవో గెటప్ వేసిండు కానీ ఈ సైన్మాలో మాత్రం మస్తు స్టైల్గా కొట్టిండ్రవై. కోపం దగ్గర కోపంగా కొట్టిండు, అరే స్మైల్ దగ్గర స్మైల్ కొట్టిండు, మస్తు ఉన్నాడు. ఇక క్యారెక్టర్ల పరంగాను బ్యాక్ డ్రాప్ల పరంగాను మైకిల్ వేలాయుధం అక్కడ కేప్ టౌన్ నాకు ప్రాబ్లం ఏం లేదు. కానీ 30 years బ్యాక్ అర్జున్ పాల్వాయ్ పాత్ర వై లవ్ ఇన్ వారణాసి ఏ రాజమహేంద్రవరం, ఆత్రేయపురం, అనంతపురం, మెహబూబ్ నగర్ అయి ఉంటే ఇంకా కాస్త తెలుగుదనం రుద్దొచ్చు కదా. వౌ వాట్ జయంత్ గారు. అర్జున్ పాల్వాయ్ యుద్ధంలో గెలిచినవాడు, మైకల్ వేలాయుధం యుద్ధానికి వెళ్తున్నవాడు. రోమియో జూలియట్, దేవదాస్ పార్వతి, లైలా మజ్ను లాంటి గ్రేట్ లవర్స్ కావాలంటే చచ్చిపోవాలి. ఫ్రెండ్ మారుతా నాన్న. నా పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలందా? నెవర్, నాట్ ఇన్ దిస్ లైఫ్, నెవర్. ఒకసారి చేయి పట్టుకుంటే సచ్చేటం ప్రమాదం. సినిమా అంతా చూసినట్టయితే మనకి ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారు. వన్ ఇస్ త్రిష అండ్ ద అదర్ హీరోయిన్ ఇస్ కృతి కర్బంద. వీళ్ళిద్దరి గురించి మాట్లాడాల్సి వస్తే మీరేం చెప్తారు క్రిటిక్? ఓ క్రిటిక్ రావు గారు హీరోయిన్ల గురించి మాట్లాడండి, హీరోయిన్ల గురించి మాట్లాడండి అని ఎప్పుడు అడుగుతూ ఉంటావు కుసుమా. బావు, మన తెలుగు సినిమాల్లో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ డాల్ పాత్రలకే ఉంటారన్న సంగతి నీకు తెలిసిందే, నాకు తెలిసిందే కదా. బావు, సరే గణేష్ గారు ఎంత కష్టపడ్డారో ఏమిటో త్రిష డేట్లు పట్టుకొచ్చారు మొత్తానికి. అయితే ఆ అమ్మాయి కాస్ట్యూమ్ విషయం చూసుకున్నట్టయితే లవ్ ఆజ్కల్ సినిమాలో దీపికా పడుకోన్ ప్యాటర్న్ని ఇక్కడ కూడా ఫాలో అయిపోయారు. కొంచెం ఆ అమ్మాయి హైటు, ఈ అమ్మాయి స్కిన్ టోను ఇవన్నీ చూసుకోవద్దు, సరే అది పక్కన పెడదాం. వావ్, అటు పక్కన క్యారెక్టర్ అంటే కృతి కర్బంద క్యారెక్టరు ఫస్ట్ ఆ అమ్మాయిని చాలా సాఫ్ట్గా చూపించడం కోసం సెంటర్ పార్టీషన్ తీసి 2 జడలు వేసి అటు ఇటు ఇంతింత గుత్తు మల్లెపూలు ద్రాక్ష పూలు లాగా పెట్టేశారు. వావ్, పువ్వులకు ఎంత ఖర్చు అయిందో ఏమిటో. ఇక క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే వావ్, కృతి కర్బంద క్యారెక్టర్ చాలా సాఫ్ట్, భయస్తురాలు. కానీ ఇటు పక్కన త్రిష క్యారెక్టర్ చాలా బోల్డ్. ఎంత బోల్డ్ అంటే వావ్, అవ్వా అవ్వా అవ్వా. ఆ లిప్ లాక్ సీన్లు ఏంటమ్మాయి, అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే ఇలాంటి లిప్ లాక్ సీన్లకి తెర తీస్తే రేపొద్దున్న ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే బాలకృష్ణ గారి సినిమాలు, శ్రీహరి గారి సినిమాలు, వావ్, రాజశేఖర్ గారి సినిమాలు, పోసాని కృష్ణమురళి గారి సినిమాల్లో ఇలాంటి సీన్లు రావు అన్న గ్యారంటీ ఏంటి? వస్తే మా పరిస్థితి ఏంటి? వావ్. విన్న తర్వాత మీరేం చెప్తారు మధుమతి? త్రిష ఏమో అదే చట్టి ముక్కు, అదే స్కిన్ టోను, అదే ఫిగరు, ఏం తింటుందో ఏమిటో, ఏం క్రీమ్ రాసుకుంటుందో ఏమిటో, మళ్ళీ అంతే గ్లామర్గా కనిపించింది. ఇక ఇంకో హీరోయిన్ ఉందే కృతి కర్బంద, ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది. ఇక అర్జున్ పాల్వాయి పక్కన ఈడు జోడు కరెక్ట్గా సరిపోయింది. కాకపోతే హెయిర్ స్టైల్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే ఇంకొంచెం బాగుండే. మధుమతి మాటల తర్వాత బ్రేకప్ బాలు, మీ ఒపీనియన్ ఏంటి? మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు, త్రిష, కృతి?
Yeah, babe. Trisha. Oh, she's looking so beautiful. Awesome, babe. తన కాస్ట్యూమ్స్ కూడా చాలా స్మాల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నా 16th గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను అదే సజెషన్ ఇవ్వబోతున్నాను టు వేర్ సచ్ కాస్ట్యూమ్స్. కానీ నేనేం కొనివ్వను. అండ్ అదర్ హీరోయిన్ కృతి కర్బందా, షీ ఈజ్ ఆల్సో లుకింగ్ గుడ్. బట్ త్రిషాస్, అరే ఎందుకు రవై అందరు దిశ అంటారు? కృతి కర్బందా వై, అరే ఆ లంగా ఓణి వేసుకొని ఆ సొంటి టీ పట్టుకొని గట్ల వస్తుంటే నేనైతే ఒంటి చేత్తో తీసుకొని తాగేస్తాను రవి. ఏం చేసింది, మస్తు అందం కొట్టింది.